ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. అయితే మార్నింగ్ వచ్చిన వార్తకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి బెడ్లు దొరకలేవు అనేటువంటి వార్త మీద ఇక్కడ నీలోఫర్ దగ్గర అయితే భారీ ఎత్తున ఇక్కడ మీడియా కానీ లేకపోతే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అదే విధంగా ఇక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనకైతే ఇక్కడ లోపలికి ఇక్కడ సెక్యూరిటీ కానీ ఇక్కడ సూపరింటెండెంట్ కానీ లేకపోతే ఆర్ఎంఓ వాళ్ళతో మాట్లాడినా మనకైతే లోపలికి అయితే అలో చేస్తలేదు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇక్కడ మీడియా జెంట్స్ కి అయితే అలో లేదని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడైతే వాళ్ళు మార్నింగ్ వచ్చినటువంటి వార్తకి ఇక్కడ గర్భిణీ స్త్రీకి బెడ్లు దొరకకపోవడం, ఇక్కడ ఖైరతాబాద్ వాసి మార్నింగ్ 11:40 ప్రాంతంలో ఆమె హాస్పిటల్ కి వచ్చింది. అప్పటికి తర్వాత నైట్ 10 గంటలకైతే ఆమెకు బెడ్ దొరికింది అనేటువంటి వార్త అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏం ప్రాబ్లం అనేది లేదు, మేము నార్మల్ గానే ఉంది, 100 మందిలో ఒకరికి ఇట్లా ఇబ్బంది అయినటువంటి మాటలు ఏం చెప్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కొంతమంది వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మనకి ఇక్కడ ఒక్కొక్కరికి మనకి బెడ్ల మీద అయితే ఒక బెడ్ మీద ముగ్గురు ట్రీట్మెంట్లు ఇస్తున్నటువంటి మాటలు అయితే ఇక్కడ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలు అయితే లోపలికి వెళ్లే టైంలో వాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతైనా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అయితే వాళ్ళు ఎప్పుడు చెప్పినటువంటి మాటలు. ఇక్కడ నీలోఫర్ ఆసుపత్రిలో ఇక్కడ చిన్న పిల్లలకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు అయితే ఇక్కడ స్పెషల్ గా చూస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది అయితే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంతకైనా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి వాళ్ళని మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ అయితే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని ఎంతైనా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గృహిణి స్త్రీలకైతే ఇక్కడ బెడ్లు దొరకని పరిస్థితి కనిపిస్తుందని ఇక్కడ తెలంగాణ రక్షణ సేన నుంచి మహిళలు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అక్క, మరి మీరు లోపలికి వెళ్ళిరా లేకుంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మరి మీరు ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? జై తెలంగాణ. ముందుగా ఏదైతే మనము నిన్న దృశ్యాలు చూసినామో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి చైర్లలో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసిన ఆ విజువల్స్ ఏవైతే చూసినామో కవితక్క గారు స్పందించి ఇమీడియట్ గా మహిళా విభాగం అంతా కూడా నీలోఫర్ హాస్పిటల్కి అసలు అక్కడ పరిస్థితులు ఏంది, అక్కడ గర్భిణీ స్త్రీల పరిస్థితులు ఏంది, అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ రోజు మహిళా విభాగాన్ని వెళ్ళమని అన్నారు. మహిళా విభాగం అంతా కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఎవరైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అడగడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఏంది అని. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, డెలివరీకి ఎవరైతే పేషెంట్లు వచ్చిండ్రో ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు పేషెంట్లను కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళనిస్తలేరు, మేము అటెండర్ ని ఒక్కరి నుండనివ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా సెక్యూరిటీ మమ్మల్ని గెంటేస్తున్నారు, మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేరు, అక్కడ మా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మమ్మల్ని చూడనిస్తలేరు అని చెప్పేసి ఇక్కడ దాదాపుగా మేము 8-9 మంది అటెండర్లను అడిగితే వాళ్ళందరూ చెప్పింది అదే. సరే మేము వెళ్ళి మహిళలమే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తే మేము వస్తున్నది ముందే తెలుసుకొని సెక్యూరిటీ అనే ఐడి కార్డు కూడా లేదు, అతనితో డోర్లు క్లోజ్ చేయించేసి మా మహిళల మీద పట్టుకొని లాగి పక్కకు నెట్టేసి మాది ఏదైతే మా మైక్ ఉందో ఆ మైక్ ను కూడా ఇరగొట్టేసి ఇట్లా దౌర్జన్యం చేసిండ్రు. ఈ రోజు మమ్మల్ని విజిట్ కూడా చేయనీయలేదు. ఒక మహిళగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా తెలంగాణ రక్షణ సేన తరపున నేను వెళ్ళి చూస్తాము అని అంటే కూడా ఇక్కడ అలో చేయని పరిస్థితి. ఇందాకనే ఇక్కడ ఒక మౌనిక అని మోతీనగర్ నుండి వచ్చిన 15 రోజుల క్రిందట ఆమె ఆపరేషన్ ఏదైతే పెద్ద ఆపరేషన్ అయ్యి తనకి ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ కుట్లు అనేది కుట్లు ఊడిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు ట్రీట్మెంట్ కి వచ్చిండ్రు. అంటే ఇంకొక పేషెంట్ చెప్పింది ఏంటంటే అటెండర్ చెప్పింది ఏంటంటే వాళ్ళ తాలూకా పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం వీల్ చైర్ కూడా లేకుండా స్కానింగ్ కి నడిపించుకుంటూ తీసుకెళ్ళిందట. వాష్రూమ్స్ కానివ్వండి, ఇక్కడ మనం చూస్తుంటే పరిసరాలు చూస్తుంటే ఒక నీట్నెస్ కానివ్వండి, వాష్రూమ్ నీట్నెస్ కానివ్వండి, కనీసము ఒక బెడ్ మీద గర్భిణీ స్త్రీలని ఒకరిని ఉంచాలి అన్నది కూడా నిబంధనలు కూడా తుంగలోకి దొక్కి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వ్యవహారమా? ఈ రోజు ఒక నైట్ డ్యూటీలో కనీసము రాత్రి నైట్ డ్యూటీ ఉన్న ఇక్కడ డాక్టర్స్ కూడా నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు అవైలబుల్ లో లేరు అని చెప్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది. ఒకసారి కనీసము ఆడబిడ్డలకి గర్భిణీ స్త్రీల పట్ల కొంచెము మీరు దయతోని ఉండి వాళ్ళ మీద కొంచెం జాలి చూపించి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం తప్పకుండా కవితక్క గారు కానివ్వండి, తెలంగాణ రక్షణ సేన కానివ్వండి సహించదు. డెఫినెట్ గా
మేము ఈ రోజు సూపరింటెండెంట్ గారిని కలుస్తాము, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మేడం ని కూడా కలిసినాము, తనకు కూడా చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్న పేషెంట్లకు కల్పించాలి, లేనప్పుడు మీరు ఇక్కడ నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయండి. ఇంకో కొంతమంది చెప్పింది ఏంటంటే ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత సరే బెడ్స్ లేవు కదా మేము వేరే హాస్పిటల్కి వెళ్తామంటే వెళ్ళనిస్తలేరట. ఆల్రెడీ మీరు ఇక్కడ అడ్మిట్ అయిపోయారు, మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళొద్దు. ఇదేం దౌర్జన్యం? మీరు అటెండర్లను చూడనివ్వరు, వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయరు, ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఉంచుతారు, మీరు ఆపరేషన్ చేసి ఆ కుట్లు ఊడిపోయే పరిస్థితి వచ్చినాయి. ఇది ఏంది? ప్రభుత్వం ఇకనైనా స్పందించి మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇకనైనా స్పందించండి. ఒక్క బెడ్ మీద ముగ్గురికి ట్రీట్మెంట్ ఇస్తున్నా చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా విజువల్స్ ఉన్నాయా, లేకుంటే మీరు లోపల వెళ్ళేటప్పుడు మీ మీద చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి విజువల్స్ ఏమైనా ఉన్నాయా? లోపలికి వెళ్ళనిస్తలేరు, విజువల్స్ కూడా తీసుకొని ఇస్తలేరు. ఏవైతే అటెండర్లు చెప్పిండ్రో ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం, కానీ వెళ్ళనిస్తలేరు లోపలికి. నేను వెళ్ళి అక్కడ ఆ లోపలికి వెళ్లే క్రమంలోనే అక్కడ ఉన్న స్టార్టింగ్ లో ఉన్న పేషెంట్స్ అడిగితే పైన ఉన్న అన్ని బెడ్లలో కూడా ముగ్గురు ఉన్నారు అని చెప్తున్నారు. అది పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడినా దాదాపుగా 8-9 మంది అటెండర్లతో మాట్లాడడం జరిగింది. ఏ అటెండర్ ని కూడా కనీసం వాళ్ళ తరపున ఒక్క అటెండర్ నన్ను పైన ఉంచొచ్చు, కానీ ఒక్క అటెండర్ ని కూడా పైకి అలో చేస్తలేరంట. అంటే ఎందుకు? వీళ్ళు నిజంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే, వీళ్ళు నిజంగా కూడా సౌకర్యాలు అన్ని కల్పించుంటే ఎందుకు వెళ్ళడానికి అటెండర్ ని కూడా ఎందుకు అలో చేస్తలేరు? అలో చేయాలి కదా, చూడనివ్వాలి కదా. అరే మా బిడ్డ బాధ మేము చెప్పుకుంటాం, ఒక ముసలాయన చెప్తున్నాను, నా బిడ్డ బాధ నేను చెప్పుకుంటా కదా, నా భార్య చెప్పుకుంటది కదా, మేము పోయి డాక్టర్ వస్తే నా బిడ్డ బాధ చెప్పుకుంటామని అంటే మమ్మల్ని పంపిస్తలేరు మేడం అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. మేము గవర్నమెంట్ ని, తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక చేస్తున్నాం. మహిళా మంత్రులు వెంటనే స్పందించి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిలోఫర్ లో ఒక వ్యక్తి ఉన్నారు, మరి లోపలికి వచ్చారు, వాళ్ళ పేషెంట్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పన్నా, మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గద్వాల నుంచి వచ్చాము. లోపల నిలోఫర్ లో ట్రీట్మెంట్ ఎట్లుంది? మీకు ఎవరు ఉన్నారు పేషెంట్ లోపల? మార్నింగ్ ట్రీట్మెంట్ బాగానే జరుగుతాయి కానీ నైట్ అంతగా జరగదు. ఎక్కువ డాక్టర్స్ మాత్రమే రెస్పాన్స్ చేస్తారు, సిస్టర్లు మాత్రం అంతగా రెస్పాన్స్ గారు. సిస్టర్లు అస్సలే రెస్పాన్స్ గారు, డాక్టర్స్ కన్నా సిస్టర్లే ఎక్కువ ఉంటుంది. ఓన్లీ కూర్చోవడము, మనమే అవన్నీ తీసుకోవాలి ట్రీట్మెంట్. ఏదన్నా కానీ సెలైన్ కానీ గవ్వు కానీ మేము పోయి అడగాలి, అడిగితేనే వస్తారు వాళ్ళు. సిస్టర్ లేకుండా రారు, అసలే రారు. బెడ్లు కూడా దొరుకుతలేవు అంటారు, మరి బెడ్లు మంచిగా ఉన్నాయా లోపల? బెడ్లు మంచిగా ఉన్నాయి కానీ ఒక బెడ్ మీద ముగ్గురు ఖచ్చితంగా. అదే 4 బెడ్ల మీద ఇస్తారన్న. ఇన్ఫెక్షన్ అవుతుంది పోరల పక్క, ఈ పోర నుంచి ఈ పోరకి. ఇట్లా నలుగురు ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేస్తారన్న? ఏముంటలేదు కదా. ఒక్క బెడ్లు అయితే లేవన్న దీంట్లో. బెడ్లు అయితే చాలా తక్కువ ఇక్కడ. అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాష్రూమ్ పోవడం కానీ ఇట్లా చేస్తుంటారు కదా, మరి వాష్రూమ్స్ ఎట్లు ఉన్నాయి లోపల? వాష్రూమ్లు అంటే ఇంకా చెత్తగా ఇక్కడ లోపల వాష్రూమ్ మాత్రం ఎవ్వరు పోలేరు. లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అందరూ బయటకే పోవాల్సి వస్తుంది. ఆ వాష్రూమ్ స్నానం చేయడానికి లేదు. నేను వచ్చే 2 నెలలు అయింది ఉండి, స్నానం గీనం నెల 15 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నా నేను. వాష్రూమ్ లేవు, ఏం లేవు, అన్ని బయటకే పోవాల్సిందే. 10 రూపాయలు ఇచ్చి బయటకే పోవాల్సిందే. వాష్రూమ్లు అయితే నీట్గా లేవు, బెడ్లు లేవు, ట్రీట్మెంట్ సిస్టర్లు అయితే సరిగా లేరు. డాక్టర్లే బెటర్ సిస్టర్ల కన్నా. డాక్టర్లు టైంకి వస్తారా? మరి టైంకి వస్తారన్న. డాక్టర్లు అయితే టైంకి వస్తారు, ట్రీట్మెంట్ బాగానే ఇస్తారు వాళ్ళు. సిస్టర్లు అయితే రెస్పాన్స్ గారన్న, 100% రెస్పాన్స్. మేము అడిగితేనే ఏముంది మేడం ఇంజక్షన్ ఇస్తారంటే అప్పుడు చూసి ఇస్తారు, కానీ వాళ్ళు వచ్చి అడగరు ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అని అస్సలే అడగరు. మేము పోయి ఇప్పించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ ఉండనుకో, డాక్టర్ డైరెక్ట్ మీకు ఉంది కదా ఇది అని డాక్టర్ వచ్చి గంటకు వచ్చి చెక్ చేస్తాడు. డాక్టర్లు ఏం పొరపాటు లేదు, డాక్టర్ మంచిగా చేస్తారు. ఇక్కడ చూసినా కదా, మరి ఇక్కడ పేషెంట్ పేరెంట్స్ కూడా లోపలైతే ఒక బెడ్ మీద 3-4 ఉన్నారు మాట్లాడి చెప్తున్నారు. ఇక్కడ సిస్టర్లు అయితే కేర్లెస్ గా ఉన్నారు, డాక్టర్లు అయితే టైంకి వస్తున్నారు. మార్నింగ్ టైంలో అయితే ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతుంది, రాత్రి టైంలో అయితే ట్రీట్మెంట్ అనేది మేము పోయి ఇక్కడ చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి మాట్లాడి వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాండి వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో.